హాయ్ అండి అందరికీ. మిక్స్డ్ దాల్ దోస ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది టేస్టే కాదు, హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ ఈ చిన్న గ్లాస్ చూసారు కదా! దాంతోటి హాఫ్ గ్లాస్ అయితే మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. దీనిలో పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, అలాగే రెడ్ కలర్ కందిపప్పు కూడా ఉంటుందండి. ఇవన్నీ కలిపి మనకు ప్యాకెట్‌లో అయితే సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఇలా డైరెక్ట్ తెచ్చేసుకోవచ్చండి. అవైతే నేను అర గ్లాస్ తీసుకున్నాను. ఒక అర గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక ఫుల్ గ్లాస్ జొన్నలైతే తీసుకున్నాను. ఇవన్నీ కూడా కలిపి మనం శుభ్రంగా 2, 3 సార్లయితే కడగాలి. కడిగేసుకొని మనం వాటర్ ఏసుకొని నానబెట్టుకోవాలండి. చాలా బావుంటాయండి. దోసలు మనకి టేస్టే కాదు, హెల్త్‌కి కూడా చాలా మంచిది. అన్ని రకాల పప్పులు కూడా ఒకటేసారి మనకి తింటాం కాబట్టి చాలా బావుంటుందండి. దీనిలోకి ఒక అర స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలండి. పొద్దున్నే నానబెట్టేసుకొని సాయంత్రం వరకు నాననిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ డేకి అయితే ఇలా ఫర్మెంట్ అయింది. చలికాలం కాబట్టి అంత బాగా అవ్వలేదు. కొంచెం బాగా ఫర్మెంట్ అవ్వాలంటే కొంచెం ఎర్లీగా అయితే మనం పిండి రుబ్బుకోవాలనమాట. తర్వాత కావాల్సినంత అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మిగతాదైతే ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మన స్టీల్ బాక్సులు ఉంటాయి కదండీ! అలాంటి బాక్సుల్లో అయితే మనకు నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు గిన్నెలు కాకుండా. తర్వాత ఇలా మనకు కావాల్సిన పిండి తీసుకున్నాం కదా! దానిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం జీలకర్ర, కొద్దిగా లైట్‌గా ఒక పావు స్పూను పంచదార అయితే వేసుకోవాలి. అంటే పెద్ద స్పూన్‌తో కాదు, చిన్న స్పూన్‌తో నేను పావు స్పూన్ అయితే వేశాను. వేసి ఇవన్నీ కూడా వాటర్ ఏసుకొని తగినంత కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా గనక పెట్టారంటే అన్ని రకాల పప్పులు కూడా వాళ్ళకి లోపలికెళ్తాయి కాబట్టి న్యూట్రిషన్ అనేది మంచిగా అందుతుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. చూడండి ఇలా 4, 5 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద టిష్యూ పేపర్‌తో అయితే తుడిచేసుకొని ముందుగా అయితే నాకు ఇలా చిన్న దోస వేయటం అలవాటండి. మీకు ఎంతమందికి అలవాటో కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఇలా చిన్న దోస అయితే నేను ఎప్పుడు ప్రతిసారి పిండి రుబ్బుకున్నప్పుడల్లా కూడా ఫస్ట్ డే ఇలా చిన్న దోస అయితే వేస్తాను. మళ్ళీ సెకండ్ డే నుంచి అయితే వేయనండి. ఫస్ట్ డే మాత్రమే వేస్తాను. చూడండి ఇలా అయితే తీసేసి పక్కన పెట్టేస్తానండి స్టవ్ ముందు. పెట్టేసి ఇప్పుడు మనకు కావాల్సిన దోసలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇవి చాలా మంచి కలర్ వస్తాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే మాకైతే అందరికీ కూడా బాగా నచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారండి. ఇదొక బెస్ట్ ఐడియా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి హ్మ్, ఇలా వేసుకున్నా కూడా కొంతమందికైనా కూడా మంచి హెల్తీ రెసిపీ తింటారు కదా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైనా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీ ఐడియాస్ కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్‌లో. నా ఐడియాస్ మీకు షేర్ చేస్తాను, చూడండి, యూజ్‌ఫుల్ అవుతాయి తప్పకుండా. తర్వాత నేను కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నానండి. వేసుకొని దాని మీద చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. మంచి కలర్ అయితే వచ్చిందండి. ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు. నాకు చట్నీ కన్నా కూడా ఇలా ఉసిరికాయ చట్నీ కానీ ఇలాంటివి ఇష్టమండి దోసల్లోకి. అందుకనే నేను అలా వేసుకున్నాను. చూడండి ఈ విధంగా మరొక దోస అయితే వేసుకున్నాను. అది ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు నేను వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ మీద కూడా ప్రెస్ చేయండి తప్పకుండా. మీకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మీరు వెంటనే వీడియోనైతే చూడొచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా అయితే ఉన్నాయోనండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఉసిరికాయ చట్నీతో నాకు అది చాలా ఇష్టమండి. తొక్కుడు పచ్చడి. ఇది మీరు మన వీడియో ఉంది మన ఛానల్‌లో, తప్పకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయలు ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా చేసుకొని స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా చట్నీ చేయనప్పుడు కానీ, ఇలాగే తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇలా తినొచ్చు. అందుకని చెప్పి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఎమ్మీ టేస్టీ రెసిపీ అయితే రెడీ అనమాట. తినేసామండి బ్రేక్‌ఫాస్ట్. చాలా బాగుంది. అందరికీ నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.